వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ చూసినట్లయితే మనం ఒక టైటిల్ కాయిన్ చేసాం. ముద్రగడ మాకొద్దు అంటున్న రెడ్డి సామాజిక వర్గం, ఇదేం ట్విస్ట్ అంటూ కూడా ఒక ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ముద్రగడని రెడ్డి సామాజిక వర్గం ఎక్కడా కూడా ఈరోజు ఓన్ చేసుకునే ప్రయత్నం చేయటంలా. అసలు ముద్రగడని చూసినట్లయితే ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. అలాంటి సామాజిక వర్గానికి చెందిన నేతని అసలు రెడ్డి సామాజిక వర్గం ఎందుకు ఓన్ చేసుకునే ప్రయత్నం చేయడం లేదు, అసలు చేసుకోవాల్సిన అవసరమే ఉంది అనేది ఈరోజు చాలామందికి అర్థం కాని ప్రశ్న. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. యాక్చువల్గా ముద్రగడ ఎన్నికలకు ముందు ఏం చేశారు, అంతకంటే ముందుగా కాపు సామాజిక వర్గ ఉద్యమం పేరుతో ఏం చేశారు అనేది ప్రత్యేకంగా మనం హైలైట్ చేసుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ ఒకసారి మాత్రం చిన్నగా బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. గతంలో మనం చూసినట్లయితే ముద్రగడ ప్రస్థానం టీడీపీతో స్టార్ట్ అయింది. టీడీపీలో కీలక పదవులు, పలు పార్టీలతో సన్నిహిత సంబంధాలు అలాగే ఉంటూ వచ్చాయి ఆయనకి. బట్ కాపు సామాజిక వర్గ ఉద్యమ నేతగా తనదైన ముద్ర వేసిన రంగా లాంటి వాళ్ళ సాన్నిహిత్యం కారణంగా ముద్రగడ కూడా ఆ తర్వాత రోజుల్లో కాపు సామాజిక ఉద్యమం వైపు ఆయన ఆకర్షితులయ్యారని అనుకోవాలి. బట్ ఈ జనరేషన్ కంటే పర్టికులర్గా ముద్రగడ గురించి చెప్పుకోవాలంటే 2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజు చూసినట్లయితే కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల పేరుతో ముద్రగడ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఒక మాటలో చెప్పాలంటే ముద్రగడ హడావిడి దెబ్బకే ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాపు కార్పొరేషన్ను కూడా ఏర్పాటు చేసింది. తనకు పూర్తి స్థాయిలో విదేశీ విద్యను అందిస్తూ కొంతమంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని పిక్ చేసుకొని మరి వాళ్ళని విదేశీ విద్యను అదేవిధంగా స్టేట్స్కు పంపించడం జరిగింది. అనేక రకాల కాపు సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం పేరుతో అనేక రకాల పథకాలను చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంటేషన్లో కూడా తీసుకొచ్చారు. అంతేకాదు ఏ సీఎం చేయని విధంగా కాపు సామాజిక వర్గ రిజర్వేషన్ల కోసం ఒక సాహసం చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి ఒక తీర్మానం చేసి ఆయన సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించడం జరిగింది. అయితే అప్పటికే సుప్రీంకోర్టు రిజర్వేషన్ల మీద అక్కడున్న రిజర్వేషన్ దృష్ట్యా సుప్రీంకోర్టు డినై చేయడంతో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ తిప్పి పంపించింది. అది వేరే విషయం. ముందైతే తీర్మానం అయితే చేస్తున్నారు, అది వెల్కమ్ చేయాల్సిందే. ఇంత జరిగినా ఇన్ని చేసినా ఎక్కడా ముద్రగడ మాత్రం ఆ రోజు కాంప్రమైజ్ కాలేదు. స్టార్టింగ్లో ఆయన ఉద్యమానికి నిజంగానే దానిలో శాంటిటీ ఉందనుకుని చాలామంది, ఒక వంగవీటి రాధా మొదలుకొని ఇండస్ట్రీలో ఒక చిరంజీవి, ఒక దాసనారాయణ లాంటి వాళ్ళు, ఒక గంట పార్టీలకు అతీతంగా ఒక గంట శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలామంది ఆయనకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అది రాను రాను ఎలాగైతే తెలంగాణ ఉద్యమంలో జేఏసీ పేరుతోని కేసీఆర్ అందరినీ చేర్చుకున్న తర్వాత టీడీపీని బయటికి పంపించే ప్రయత్నం చేశారో, సేమ్ ముద్రగడ కూడా కాపు సామాజిక ఉద్యమం పేరుతోని టీడీపీని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీనే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న తీరుతో ఆ తర్వాత రోజులు మిగతా నేతలంతా కూడా, మిగతా చిరంజీవి, దాసరు లాంటి వాళ్ళు కూడా పక్కకు వెళ్ళిపోయినారు. ఇక అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీని ఆయన ఓన్ చేసుకున్నారు, వైఎస్ఆర్సీపీ ఆయన ఓన్ చేసుకుంది. చాలాసార్లు వైఎస్ఆర్సీపీ నేతలు, మంత్రులు చెప్పినట్టే ముద్రగడ నడుస్తున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి. బట్ అనేక సార్లు ప్రభుత్వాన్ని ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఆయన హౌస్ అరెస్టులు కూడా చేస్తూ ప్రభుత్వం కూడా ఆయన ఇరుకుని పెట్టే ప్రయత్నం చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎన్నికలకు ముందు ఆయన 2019 ఎన్నికల కంటే ముందు వైఎస్ఆర్సీపీలో చేరతారనే చర్చ జరిగింది. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డిని కలిసి మద్దతు కూడా ఇచ్చున్నారు. బట్ ఆయన వైఎస్ఆర్సీపీలో చేరలేదు. ఆ దిశగా ప్రయత్నాలు అయితే పెద్దగా వర్కౌట్ కాలేదనుకోవాలి. అలాంటి ముద్రగడ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో సీఎం అయ్యారు 2019లో. ఉన్న కాపు కార్పొరేషన్ పక్కన పెట్టేశారు. కాపు కార్పొరేషన్ నిధులను పక్కకు మళ్లించారు. విదేశీ విద్యను తొంగలో దొక్కారు. అదేవిధంగా స్వయంగా జగన్మోహన్ రెడ్డి తన నోటితోనే రిజర్వేషన్ల అంశం నా చేతిలో లేదు అని మాట్లాడినప్పటికీ ముద్రగడ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి మీద ఒక విమర్శ చేయలేదు. కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి అనేక విపరీతాలకు పాల్పడినప్పటికీ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేయలేదు. పైగా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతూనే వచ్చారు. సో ఇదంతా ఓకే. తీరా ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికే ముద్రగడని ఒక దశలో కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని చర్చ వచ్చింది. ఇక భీమవరం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చర్చ వచ్చింది. ఆయన కొడుకులతో పాటు ఈయనకి సంబంధించి అనేక రకాల కాన్స్టిట్యున్సీల మీద కూడా చర్చ జరిగింది. ఈవెన్ మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు దీన్ని పర్ష్యూ కూడా చేస్తూ వచ్చారు. అయితే చివరిగా మాత్రం ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పోటీకి దూరం పెట్టాడా, ఆయన కావాలనే పక్కన పెట్టారని పక్కన పెడితే, అదే అనే విషయం పక్కన పెడితే ఆయన పార్టీలోకి మాత్రం చేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఒక డెసిషన్ తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా ముద్రగడని పోటీకి దించుతారని చర్చ జరిగినా బట్ ముద్రగడ మాత్రం పూర్తి స్థాయిలో తను కేవలం పవన్ కళ్యాణ్ మీద ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతానంటూ కూడా పరిమితమై ఉన్నారు. ఇక అక్కడ గీతాన్ని తీసుకొచ్చి అక్కడ స్థానిక ఎమ్మెల్యేని పక్కన పెట్టి ఆమెకు టికెట్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. సో ఇలాంటి వంగా గీతాన్ని ఈ సిచ్యువేషన్లో మనం చూసినట్లయితే ముద్రగడ మాత్రం అంతా తానే అయి వైఎస్ఆర్సీపీ కోసం అక్కడ ప్రచారం చేశారు. డే 1 నుంచి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి తనకు బాధ్యతలు ఇచ్చిన దగ్గర నుంచి ముద్రగడ ఆ బాధ్యతలను చాలా అద్భుతంగా నిర్వర్తించారు. సిన్సియర్ వైసీపీ కార్యకర్తలాగే ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఒక పేరుని నాని, ఒక కొడాలి నాని, ఒక రోజా లాంటి వాళ్ళ తరహాలోనే.
అందుకే ఈ క్రమంలోనే ఆయన అత్యుత్సాహంతో చాలా డెరిగేటరీ కామెంట్స్ చేస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ స్వయంగా తాను తగ్గించుకొని తన స్టేటస్ కూడా తగ్గించుకొని స్వయంగా వర్మ లాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి వర్మను కూడా తనతో కలుపుకొని ఈరోజు అంతటి ఘన విజయాన్ని సాధించారు ఆయన. అంతటి జూనియర్ ముద్రగడతో పోలిస్తే అటు రాజకీయంగా ఏజ్ పరంగా అన్నిటి పరంగానే పవన్ కళ్యాణ్ చాలా జూనియర్ కూడా. ఆయన అంత వ్యక్తిత్వాన్ని కనబరిచారు పవన్ కళ్యాణ్. బట్ ఈయన మాత్రం డే 1 నుంచి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. దాన్ని తన కూతురు డినై చేసినా కూడా తన కూతురుని కూడా కించపరిచేలాగా ముద్రగడ మీడియా ముందు మాట్లాడడం జరిగింది. ఒక హేళనకైతే గురయ్యారు తన వ్యక్తిత్వ పరంగా ముద్రగడ. ఇక అంతకంటే ఎక్కువగా ఏంటంటే ఈరోజు చూసినట్లయితే ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలిచే పరిస్థితి లేదు, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిస్తే తాను ఏదైతే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ చాలా అత్యుత్సాహంతో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో చాలా ఓవర్ యాక్షన్ చేసే ప్రయత్నం చేశారు. సో ఆ ఓవర్ యాక్షన్ ఫలితం అనేది తన 70,000 మెజారిటీ రూపంలో పవన్ కళ్యాణ్ మనం చూపించారు. అందుకే ముద్రగడ ఈరోజు సోషల్ మీడియా వేదికగా చాలా హ్యూమిలేట్కి గురవుతున్నారు. చాలా సీరియస్గా ఆయన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఆయన నామకరణ మహోత్సవానికి రండి అంటూ కూడా ఎన్నికలకు ముందు ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచే పోస్టులు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆ బాధను తట్టుకోలేక ముద్రగడ మీడియా ముందుకు వచ్చారు. తన పేరును మార్చుకుంటున్నాను పద్మనాభరెడ్డి కానీ ఆయన అంగీకరించారు. గెజిట్కి ప్రిపేర్ చేస్తున్నానని కూడా చెప్తడం జరిగింది. ఇంకా తను ఉప్మారెడ్డి అని పిలుస్తున్నారంటూ చాలా బాధపడ్డారు కూడా మీడియా ముందు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు ఎప్పుడైతే ముద్రగడ తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాము అని చెప్పారో అందరూ కూడా ఆయన చేసిన శబ్దాన్ని ఫాలో అవుతున్నారని చాలామంది ఆనందపడ్డప్పటికీ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ కానీ ఆయన అన్నోయలు కానీ. బట్ ఈరోజు ఒక ట్విస్ట్ ఏంటంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు మాత్రం ముద్రగడ మీద విరుచుకుపడుతున్నారు. అక్కడే మనం చూసినట్లయితే అదే ప్రాంతానికి చెందిన కొంతమంది నేతలు మొన్న మీడియా ముందు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. వాళ్ళు మనం చూసినట్లయితే కర్రీ వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు చాలా కీలకంగా ఉన్నారు, సర్పంచ్గా ఉన్నారు ఆయన లోకల్గా ఒక గ్రామంలో. అలాంటి వాళ్ళు కూడా ఒక సంఘంగా ఏర్పడి అక్కడ రెడ్డి సామాజిక వర్గ నేతలంతా కూడా ముద్రగడ లాంటి వ్యక్తిని రెడ్డి సామాజిక వర్గంలోకి మేము అనుమతించే ప్రసక్తే లేదంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ముద్రగడ తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నట్లయితే ఆయన మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన డినై చేసే ప్రయత్నం చేస్తాం, ఆయన వ్యతిరేకిస్తాం. అసలు మా క్యాస్ట్లో ఇట్లాంటి వ్యక్తి వద్దు, ఎంటర్ కావద్దు, మాకంటూ ఒక రెప్యుటేషన్ ఉందంటూ కూడా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఒక ట్విస్ట్ ఇచ్చారు. పాపం ఇప్పుడు ముద్రగడ పరిస్థితి అడక్కత్తిరిలో పోక చెక్కలా తయారైంది. ఆయన పేరు మార్చుకోకపోతేనేమో జనసేన శ్రేణులను తిప్పలు తప్పడం లేదు, పేరు మార్చుకుంటేనేమో అటు రెడ్డి సామాజిక వర్గం ఒప్పుకోవడం లేదు. సో అందుకే తన ఏజ్ని మర్చి తను అనుభవించిన పదవులను మర్చి తన స్థాయిని మర్చి విమర్శలు చేస్తే దానికి ఫలితం ఇలాగే ఉంటుంది. ఈ వయసులో ముద్రగడకు ఇంత హడావిడి కానీ ఇంత హ్యూమిలేషన్ కానీ అవసరమా అని కూడా చాలా ఆయనకు సంబంధించిన అభిమానులు కూడా ఈరోజు ఫీల్ అవుతున్న పరిస్థితి. మొత్తానికైతే మాత్రం తనకు అనుకున్న దానికన్నా ఎంత ఎక్కువ ఎగిరితే అంత ఫలితం ఉంటుందన్నట్టు కూడా తన స్థాయిని మించి ఈయన చేసిన ఓవర్ యాక్షన్ ఈరోజు ఈ ఫలితానికైతే కారణమైంది. ఈరోజు నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే అడక్కత్తెరలో పోక చెక్కలా ముద్రగడ పరిస్థితి మారిందని అనుకోవాలి. లెట్స్ సీ మరి ఈయన రాజకీయ భవిష్యత్తు జగన్ చేతుల్లో ఏమవుతుందనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.